తమ్ముడు గుజరాత్‌లో ఏదో డోక్లా వంట చూసాడట. సో, అది ప్రిపేర్ చేయాలన్నాడు. మరి హిట్ అయిందా? ఫ్లప్ అయిందా? ఫైనల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో సాల్టు, పసుపు అండ్ నిమ్మరసము బాగా కలిపేసాము. సో, ఇదంతా ఈ 3 కూడా వాటర్ ఏసేసి కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలా పక్కన పెట్టేసాము. దాంట్లో కావాలనుకుంటే మనము కాస్త అల్లం పేస్టు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకుంటే. లేదా అలా అయినా సరిపోతుంది. సో, 30 మినిట్స్ పాటు మూత పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ 30 మినిట్స్ దాంట్ని తీసిన తర్వాత దాంట్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు ఇవి 2 కూడా వేసేసి బాగా కలిపేయాలి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి బౌల్‌కి సో, దాంట్లో కొద్దిగా మైదా పిండి కూడా అప్లై చేసేయాలి. మనము కేక్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా అనమాట అంటుకోకుండా బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఇది మనం కలిపెట్టుకున్న బౌల్‌లోది దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని కుక్కర్‌లో కానీ లేదా ఒక బౌల్‌లో కానీ వాటర్ తీసుకొని ఇడ్లీ ఎలా అయితే మనము బాయిల్ చేస్తామో అలా అంతా కూడా బాయిల్ చేసేయాలనమాట. కొద్దిసేపటికే అది మొత్తం కూడా బాయిల్ అయిపోతుంది. సో, ఇడ్లీలాగా అయిపోతుంది. మనము టూత్ పిక్ కానీ ఏదైనా కానీ దాంట్లో గుచ్చి చూస్తే పిండి అతుక్కోకుండా వస్తే కనుక పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. సో, మంచిగా అయితే పర్ఫెక్ట్‌గానే వచ్చింది. సో, తర్వాత ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిలు, జీలకర్ర అండ్ ఆవాలు ఉంటాయి కదా! ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి కొద్దిగా నిలువు కోసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసేసి కలిపేయాలి. సో, దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి సో, వాటర్‌తో పాటు కొద్దిగా 4 స్పూన్లు చక్కెర వేసేసి మొత్తం అంతా బాయిల్ అయిందాక అంటే తెరలింత అంట కదా! ఆ తెరలిందాక అలా పక్కన అది తెరులుతూ ఉన్న టైంలో మనము ఇది చల్లగా చేసుకొని సో, చూస్తే ఇలా వస్తుందనమాట. తట్ట ఇడ్లీలాగా వచ్చింది. బాగొచ్చింది. సో, దాన్ని ముక్కలు ముక్కలుగా అలా కట్ చేసుకోవాలి. సో, మనము నెక్స్ట్ బాయిల్ అయిపోయింది కదా! బాగా తెరలిపోయింది. దాన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని దాంట్లో నిమ్మరసం పిండుకోవాలి. సో, నెక్స్ట్ ఏముంది ఈ డోక్లా పైన కొద్దిగా అలా ఈ వాటర్‌ని మనం పోయాలన్నమాట. అప్లై చేయాలి. కొద్దిగా పోర్ చేయాలి. అప్పుడు వెంటనే మెత్తగా లేకుండా సో, సాఫ్ట్‌గా, స్మూత్‌గా చాలా బాగుండింది. తింటే మాత్రము ఇంకొకసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలనిపించింది. అంత మంచి టేస్ట్ అయితే ఉండింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో